ఈశాయ నమ. కలియుగ లక్షణాలు మూడో భాగం. ధనవంతులు కీర్తి కోసం అని ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అది మీకు చెప్పాను కదా, ఇంతకుముందే చెప్పాను. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. ఇది కూడా చెప్పాను. దాన నియమాలను ఉల్లంఘిస్తారు. అది దానం చేయటం అనేది ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలియక లేక వాడు మన ఇంటికి వచ్చాడు అని గర్వంతో దానం ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి సహాయం కోసం వచ్చాడనుకో, అదే సమాజం మా ఇంటికి మా బంధువులే వచ్చారు. అరే అబ్బాయి, నువ్వు నాకు ఇంత సహాయం చేయి, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను అంటే నేను అసలు మర్యాద పరకుండా ఇంట్లోకి రానియకుండా నీకు డబ్బులు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి నేను అని కొద్దిగా మానసికంగా మాటలతో ఇబ్బంది పెట్టి, సరే ఇదిగో ఇంత ఇస్తున్నా, దీనికి ఎంత రేటు అధిక వడ్డీలు వేసి ఇంత అయితే నేను ఇస్తాను అని చెప్పి అంటే మీకు తెలిసిందే కదా, అంతకు అంత వడ్డీ చేసి పాపం వాళ్ళు కట్టలేక పోతే వాడిని గడువు తర్వాత వాడిని చిత్రహింసలు చేసి వాడి మరణానికి కారణము అవుతూ ఉంటారు. తర్వాత దేవవృత్తి, బ్రహ్మవృత్తి, గురువృత్తి అన్ని భూములను ఆక్రమించుకోవటమే. ఇది దేవవృత్తి అంటే దేవుణ్ణి పూజ చేయటం, బ్రహ్మవృత్తి అంటే మనిషి ఎలా బ్రతకాలి అనేది, తర్వాత గురువృత్తి అంటే కులవృత్తి. ఇవన్నీ మర్చిపోతారు. కులవృత్తి అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు వేదమంత్రాలు ఉచ్చరించి బ్రాహ్మణ విధి నిర్వహించాలి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అలా కుదరటం లేదు. అలాగే ఒక కంసాలి బంగారపు పని చేసి ఆభరణాలు తయారు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అలా జరగటం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు వచ్చి అతను కులం కానివాడైనా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. కులవృత్తి చేయాల్సిన అతని దగ్గర సేవకుడిగా వెళ్ళి ఇది నిర్వహిస్తూ ఉన్నాడు. ఇది ఉదాహరణ మాత్రమే, వేరేగా ఆలోచించవద్దు. ఇక అన్ని భూములను ఆక్రమించుకోవడమే. అది తన పలుకుబడితో తన ఒక రాజకీయ నాయకుడి వెనక ఉన్నాడని అహంకారంతో, మదంతో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ భూములను స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనం అంటే తనకు కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ స్వాధీనం చేసుకొని వాటిని ఇంకా ఎక్కువ ధరకి అమ్ముకుంటూ జీవనం సాగిస్తాడు. కానీ ఇది పైవాడు చూస్తానే ఉంటాడు, ఎవరినైనా చూస్తానే ఉంటాడు. కానీ నేను చూస్తానే ఉన్నాను, ఇలా చేసిన వాళ్ళు అధోగతి పాలవుతున్నారు. మంచాన పడి కాళ్ళు పోయి చేతులు చచ్చుబడి పక్షవాతం వచ్చి నేను కోకొల్లలుగా చూశాను. కానీ ఇప్పుడు తెలియదు, అధ్వాన స్థితిలో అనుభవిస్తాడు. స్వదత్తమా పరదత్తమా అనే విశేషం కూడా పోతారు. అది తనదా లేక వేరే వాళ్ళదా అనే ఆలోచన కూడా, అంటే అది తన ఇల్లు, ఇది పరాయి వాళ్ళ ఇల్లు అని అనుకోకుండా ఇదే కబ్జా రూపం. అంటే ఇదే అత్తగారు, వదిన గారు, సవతి తల్లి, మరదలు, రక్త సంబంధి కూరాలు ఇలాంటి వాయు వరుసలు అంతరిస్తాయి. అది ఒక అత్త, ఆమెను పెద్ద ఆవిడ, ఆమెను గౌరవిద్దాం, ఇంటికి పెద్ద ఆవిడ, ఆమె సలహాలు తీసుకుందాం, సంసారం ఎలా నెట్టుకొచ్చింది, ఆమెను గురించి ఆమెను ఎలా బాధలు పడ్డది, ఎలా సంతోషంగా ఉన్నది అని, పిల్లల్ని ఎలా పెంచింది అని కనుక్కోవటం కోడలికి తెలియదు. తెలుసు, అహంకారం. ఎందుకు అడగాలి? నేను నా భర్తని కొన్నాను, కొన్ని లక్షలు పెట్టి కొన్నాను, ఎందుకు వాళ్ళ మాట వినాలి అనే అహంకారం ఒకటి. దానికి తోడు ఉద్యోగాలు చేస్తున్నాము, మాకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసా అనే భావన అదొక విధం. ఇంకా సవతి తల్లి, మరదలు, రక్త సంబంధీకులు. సవతి తల్లి ఉందనుకో, ఆమె ఈ పిల్లను చూడదు. ఏదో అనవయ కారణాల వల్ల, బహుశా నేనే ఉన్నాను, పరిస్థితులు బాగుండక వివాహం చేసుకున్నాను అనుకో, భార్య గతిస్తే నా పిల్లల్ని ఆమె చూడదు.
వీళ్ళు ఆమెను అమ్మ అని నోరారా పిలవరు. తల్లి తర్వాత తల్లి కదండి, ఆమెను పలకరించాలి. ఆమె కూడా కూతురు ఇష్టపడేగా నువ్వు చేసుకుంది ఇతన్ని, ఇతని పరిస్థితి నీకు తెలుసు కదా, అప్పుడు నువ్వు కూడా వాళ్ళు తన కన్న బిడ్డల్లాగానే నువ్వు కూడా చూసుకోవాలి. ఇలాంటి వావి వరుసలు అంతరిస్తాయి. చెప్పానుగా, ఇలాంటివన్నీ మర్చిపోతాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్ర సంబంధాలు పెట్టుకుంటారు. ఒక తల్లి తప్ప అక్కతో, వదినతో, గురువుగారి భార్యతో, చెల్లితో, పిన్నితో. ఈ కలియుగంలో ఇది వాస్తవం అండి. నేను ఊరికి నేను చెప్పట్ల, దేవి భాగవతంలో చూసి మీకు చెబుతున్నాను. నా సొంతగా ఏం చెప్పట్లా, కాబట్టి మీ అందరికీ కొద్దిగా తెలియాలని చెప్పి ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను అంతే. తల్లిని తప్ప అంతటితో సంభోగిస్తారు, వాళ్ళు కూడా అట్టనే సహకరిస్తారు. ఎవరెవరికి ఇళ్లలో నిర్ణయించడం కష్టమవుతుంది. అది ఎవరి పిల్లం ఎవరి దగ్గర సంసారం చేస్తున్నదో, ఎవరు సంసారం ఎవరి దగ్గర చేస్తుందో. ఒక భర్త వేరే భార్య దగ్గర, వేరే అతని భార్య దగ్గర సుఖించడం, అదే భార్య అతని భార్య ఈతని భర్తతో సుఖించడం, ఇలా జరుగుతూ ఉన్నది. ఇదే కలియుగ లక్షణాలు. ఇంకొక విషయం చెబుతున్నాడు నారాయణ మహర్షి చెబుతున్నాడు. కలియుగంలో లక్షలోహ రసాలతోనే కాదు ఉప్పుతో కూడా వ్యాపారం చేస్తారు. అయ్యా, లక్షలోహాలంటే అనేకమైన లోహ, బంగారము, వెండి, రాగి, మాంగనీసు, ప్లాటినం, ఇలా అనేక రకాల వస్తువులతో వ్యాపారం చేస్తున్నారు. మీకు తెలిసిందే కదా. కానీ ఆఖరికి సముద్రంలో దొరికే ఉప్పు, లవణం, వాటితో కూడా వ్యాపారాలు చేస్తారంట. ఇంకేంటండి, ఉప్పు అంటే లక్ష్మీదేవిని కూడా అమ్ముకుంటారు. వాటితో ఆ ఉప్పుతోనే సంపాదించి కోటలు కడతారంట. ఇప్రులు వృషవాహకులు అన్య శవ దాహకులు అవుతారు. ఇప్రులు అంటే బ్రాహ్మణులు, వృషవాహకులు అంటే వృషము అంటే ఎద్దులను నడుపుకుంటారంట. ఎద్దులతో జీవనం సాగిస్తారు, వాటి మీద ఆధారపడి బ్రతుకుతారు. అంటే చెప్పేదేముందండి, చెప్పుల వ్యాపారం, బెల్టుల వ్యాపారం, వాటి జంతువుల నుండి వచ్చిన చర్మంతో తయారైనవి కదా, వాటిని నమ్ముకుంటూ జీవనం సాగిస్తారంట. చేయకూడని చోట భోజనాలు చేయటం, పరస్త్రీలతో సంగమించడం లాంటి దోషాలను వెనుకాడరు. అది ఒక అగ్రకులంలో పుట్టినవాడు చేయరాని చోట, ఇప్పుడు పరిస్థితి అదే ఉంది. ఇప్పుడు ఒక స్కూల్లో చదువుకుంటుంటారు, ఒక కాలేజ్ చదువుకుంటుంటారు. ఒక పిల్లవాడు బహుశగా అగ్ర కులం వాడు అనుకోండి, అదే బ్రాహ్మణుడు. అతను ఏం చేస్తాడంటే తన స్నేహితుడు పుట్టినరోజుకు పిలిస్తే వెళ్ళక తప్పటం లేదు ఇప్పుడు పరిస్థితి. అక్కడ అతను ఏది పెట్టినా తినక తప్పదు, శాకాహారైన మిగతాయి తినక తప్పటం లేదు. ఎందుకంటే అక్కడ స్నేహబంధం అడ్డువస్తూ ఇలా కుల వివక్షత జరుగుతూ ఉన్నది. పంచయజ్ఞాలు అంతరించిపోతాయి. యజ్ఞాలు అసలు యజ్ఞం అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏదో గుళ్ళల్లో చూడటమే తప్ప ఆ యజ్ఞం ఎందుకు చేస్తున్నారో కూడా మన ఇప్పుడు పరిస్థితులు ఎవరికి తెలియదు. యజ్ఞాలు ఎందుకు చేస్తామండి? యజ్ఞం అంటే అగ్నిదేవుడికి ఆజ్ఞం ఇచ్చేస్తే ఆ ఆజ్ఞం వెళ్ళి వరుణదేవుడికి సమర్పిస్తుంది. వరుణదేవుడికి సమర్పిస్తే మనకేమొస్తుందండి? వర్షాలు కురుస్తాయి, చక్కని పంటలు పండుతాయి, అది మనకు ఉపయోగమే. కానీ ఇదంతా ఎవరికి తెలియదు, అసలు చేసేవాళ్ళే లేరు, అసలు స్వచ్ఛమైన నెయ్యే దొరకదు. ఇంకా యజ్ఞాలు ఎవరు చేస్తారండి? ఎవరు ఉన్నారు, చేయకుండా ఎవరు లేరు, ఉన్నారు. 100కి 2 3 ఉన్నారు. వారు ఉండబట్టి ఈ కలియుగం ఇలా ఉన్నది. పంచోపనీతాలు ఉండవు, యజ్ఞోపేతాలు ఉండవు. అది యజ్ఞోపేతాలు అంటే వెనక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళ ముగ్గురికి యజ్ఞోపేతం ఉండేది. ఆఖరికి శూద్రులకు కూడా ఉన్నాయి కొన్ని కులాల వారికి. కానీ ఇప్పుడు ఆ గాయత్రిని ఎవరు ధరించరు.
అంటే ఏంటి అని అడుగుతారు. గాయత్రి అంటే ఏమిటి, గాయత్రి అంటే అసలు ఎవరు, ఒక ఆడద అన్నట్టు భావించి లోకం వస్తుంది. సంధ్య శౌచాలు వదిలేస్తారు. ఉదయం లేచి చక్కగా స్నానం చేసి ఆ సూర్య భగవానుడికి వందనాలు సమర్పించి నమస్కారాలు చేసి, అయ్యా మమ్మల్ని ఈరోజు నీ దర్శనంతో మేల్కొన్నాం, మాకు ఈరోజు అంతా జరగాలి, మంచి జరగాలి అని నమస్కరించేవాడు ఆడవారు లేరు, మగవారు లేరు. ప్రత్యేకంగా మగవారు చెయ్యాలి, మగవారు కూడా చెయ్యరు, అలా ఉండిపోతుంది. డబ్బుల్ని వడ్డీకి తిప్పే వనితలు, తార్పుడు గత్తెలు, జారీనులు, ముట్టుతలు, ఇప్రుల ఇళ్లలో వంటగత్తెలు అవుతారు. అది డబ్బుల్ని వడ్డీలకు ఇచ్చేవారు. వడ్డీలకు ఇచ్చేవారంటే మీకు తెలిసిందే కదా, వాళ్ళే ఎక్కువగా ఉంటారు. తార్పుడి గత్తెలు అంటే నెరజానలు. జారణీలు అంటే అది కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు, ప్రత్యేకంగా నోరు తీసి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడుల ఇళ్లలో వంటగత్తెలు అవుతారు. అది విప్రులు అంటే బ్రాహ్మణుల ఇళ్లలో. వీళ్ళు నీచమైన జాతిలో పుట్టిన వాళ్ళు, కానీ బ్రాహ్మణుల ఇళ్లలో వంటలు చేయటానికి, వంటలు తోమటానికి అలవాటు పడతారు. అలవాటు పడేదేముంది, డబ్బు కోసం. వాళ్ళు డబ్బు ఉందని వీళ్ళని కుల వివక్షత చూడకుండా తీసుకొచ్చి చేస్తున్నారు. మనం డబ్బులు ఇస్తున్నాం, మనకు కావాల్సింది వాళ్ళకి కావాల్సింది డబ్బు అని కుల వివక్షత లేకుండా ఎట్ట పడితే అట్ట జీవనం సాగిస్తూ ఉంటారు ఈ కలియుగంలో. సారంగా ఒక్క మాట చెబుతాను. కలియుగంలో ఆహార నియమం కానీ, విహార నియమం కానీ, ఆశ్రమ నియమం కానీ ఏమి ఉండదు. ఇది చివరిగా ఒక మాట, కలియుగంలో పలానా ఆహారం తినాలి అని ఉండదు. ఎదురుగా ఏది అవ్వబడితే అది తినవచ్చా తినకూడదా అని నియమం లేదు. అన్ని కులాల వారు తినటమే, శాకాహారం కానీ మాంసాహారం కానీ మనం చూస్తూనే ఉన్నాం కదా. విహార నియమం కానీ ఆశ్రమ నియమం కానీ ఏమి ఉండదు. విహార నియమం అంటే పలానా చోటకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఉండదు. ఎక్కడికి వెళ్తే ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తారు. కేదార్నాథ్ స్వామి దగ్గరికి, తిరుమల తిరుపతికి, కాశీ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఈ కలియుగంలో ఏం లేదు. డబ్బు ఉన్నది, ఇప్పుడు వెళ్ళొస్తాం అని 2 గంటల్లో విమానంలో వెళ్ళి ఉంటున్నారు. ఎలా వెళ్ళాలి, కాశీ అనేది ఎలా వెళ్ళాలి, పవిత్రమైన స్థలం ఎలా వెళ్ళాలి, చెప్పులు వేసుకొని తిరుగుతారు కాశీలో. కాశీ అంటే ఏంటి, కైలాసం అంటే ఏంటి, శివుడి కొలువు అయినది. శివుడే అక్కడ ఉన్నాడు. అలాంటి చోట దేవుడి దగ్గర నువ్వు చెప్పులు పాదరక్షలు వేసుకుని వెళ్ళటం తప్పు కదా అది. ఇలా ఉంటే మరి కలియుగం అంతం కాక ఏమన్నది. ఇది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఆఖరికి అమ్మవారు ఎవరు, అమ్మలగన్న అమ్మ, ఆమె కూడా చెప్పింది ఇది సత్యం. తర్వాత సమస్త మ్లేచ్ఛమయమైపోయింది. అది అంత ప్రపంచం అంతా అబద్ధము కోరు. మ్లేచ్ఛం అంటే దొంగతనాలు, దొంగ బ్రతుకులు. ఎక్కడ చూసినా సత్యం అనేది ఉండదు, అసత్యంతో నిండిపోయి ఉంటుంది ఈ కలియుగం. హస్త ప్రమాణ వృక్షాలు, అంగుష్ట ప్రమాణం మానవులు తయారవుతారు. హస్త ప్రమాణం అంటే చేతి వృక్షాలు ఎంత ఉంటాయి, దగ్గర 50 అడుగులు 60 అడుగులు. అలాంటి వృక్షాలు హస్త ప్రమాణం అంటే చెయ్యి అంత ఎత్తులో పెరిగి వాటికి ఫలాల్ని పూలని ఇస్తాయి. ఇది మనం తయారు చేసిందే, మనమే తయారు చేసాం ఆ చెట్లని, ఈ చెట్లని. ఇది టమాటా చెట్లను తీసుకొచ్చి దోస చెట్టుని తెచ్చి దొండ చెట్టుకి, ఇలా అక్రమ సంబంధం, మనం అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆఖరికి చెట్లను కూడా అక్రమ సంబంధాలు చేసి ఇలా తయారవుతాయి. ఏది చెయ్యి అంత ఎత్తు చెట్టుకి ఫలాలు ఇచ్చి అవి తిని మనం ఏం బలం ఉంటుందా,
విషంతో కూడిన పదార్థాలు మనం తింటాం. అంగుష్ట ప్రమాణం మానవులు. అది అంగుష్ట ప్రమాణం అంటే, అంగుష్టము అంటే బొటన వేలు వేస్తా. ఎంత మానవులు పడతారంటే, అంటే వాడి ఆయుష్ ఎంత ఉండాలి మీరు ఆలోచించండి. ఓకేనా? ఇంకా ఈ స్థితి వచ్చే వరకు విష్ణు యశంస్కులు అని విప్రుడికి పుత్రుడిగా కలియుగంలో నామదేయంలో నారాయణుడు కళాంశంగా వివరిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు విష్ణుమూర్తి కల్కి అవతారము దాల్చి ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా పుట్టి ఈ కలియుగంలో ఉన్న అసత్యవాదులందరినీ, ధర్మానికి విరుద్ధంగా ఉన్న వారందరినీ సంహరించి మళ్ళీ క్రొత్త యుగాన్ని స్థాపిస్తాడని దేవి భాగవతంలో ఉన్నది. మీరు శ్రద్ధగా విన్నందుకు నా ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమిస్తారని నేను చెప్పటం కాదు, దేవి భాగవతంలో చూసి మీకు తెలియజేస్తాను. నమస్తే. సర్వే జనం సుఖినో భవంతు.